వాడినప్పుడే కాదు, అణ్వస్త్ర ప్రయోగాల సందర్భంగా కూడా మారణ హోమం జరుగుతుందన్నది నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ నివేదిక చెప్తోంది. ప్రపంచంలో దేశాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జరుగుతున్న అణుపరీక్షలు కంటికి కనిపించని మారణ హోమాన్ని సృష్టిస్తున్నాయి. వివిధ దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకోవడానికి నిర్వహిస్తున్న అణ్వాయుధ పరీక్షల వల్ల లక్షలాది మంది మృత్యువాత పడ్డారని తాజా నివేదిక చెప్తుంది. 1945 నుంచి 2017 మధ్య కాలంలో వివిధ దేశాలు చేపట్టిన 2400 అణుపరీక్షల వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది అకాల మరణం చెందినట్టు నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ నివేదిక చెప్తోంది. ఈ మరణాలకు ప్రధాన కారణం రేడియో ధార్మికత అని నివేదిక చెప్తోంది. రేడియేషన్ ప్రభావం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వ్యాధులు ఎక్కువయ్యాయని, దీని ప్రభావం ఎప్పటికీ కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల దశాబ్దాల్లో ఉత్తర కొరియా మాత్రమే అణుపరీక్షలు నిర్వహించినప్పటికీ వీటితో పాటు వివిధ దేశాల గత పరీక్షల వల్ల ఏర్పడిన రేడియో ధార్మికత ప్రజల ఆరోగ్యం మీద నేటికి ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. గాలి, నేల, నీటిని కలుషితం చేసే అణుపరీక్షల వల్ల పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి కూడా నష్టం కలుగుతుందని చెప్పింది.